హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను. అది ఎప్పుడు వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, బట్ నేనే అది కరెక్టా లేదా అని చెక్ చేసుకున్నాను. అయితే అది నిజమే, షెడ్యూల్ వచ్చేసింది. అది జూలైలో వచ్చింది. మన పోస్ట్ వచ్చేసి 44,280 పోస్టర్స్ ఉన్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినాయి. అది ఎప్పుడంటే ఇక్కడ చూసుకోవచ్చు, స్కూల్ అయితే పైన 15/7/2024 అండ్ స్టార్ట్ అవుతుంది డేట్. నెక్స్ట్ ఎండ్ 5/8/2024 కరెక్టే. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ కావాలి. ఇక్కడ రిజిస్టర్ అవపడుతుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రిజిస్టర్ అవపడుతుంది కదా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టెప్, నెక్స్ట్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, దాన్ని వ్యాలిడిటీ ఓకే చేయాలి. ఓటీపీ వస్తుంది అక్కడ ఎంటర్ చేసి ఓకే చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి దానికి ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి, అది కూడా ఎంటర్ చేసి ఓకే చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాజ్ ఏ పర్ 10th క్లాస్లో మీ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనే సేమ్ మా 10th క్లాస్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి 10th ఎన్ని అంటే బేస్డ్ ఎన్ని మార్క్స్ వచ్చిన పాస్ అయ్యేలా లేదని అడుగుతుంది. ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్, మినిమం పాస్ అయితే సరిపోతుంది. పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ పెట్టేయండి. పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, సబ్మిట్ అవుతుంది. ఇంకా మీ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్ నెంబర్ వస్తుంది, ఆ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీది ఏంటి అంటే తెలంగాణ లేకపోతే ఏదైనా అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టేసుకోండి. మనకి తెలంగాణ కాబట్టి తెలంగాణ పెట్టేసిన ఓకే, తెలంగాణలో పెట్టేసాను. పెట్టిన తర్వాత సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ పెట్టేసాను. సబ్మిట్ పెట్టగానే మీ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇప్పుడు చేసి కదా ఫోటో సిగ్నేచర్ అవుతుంది. ఫోటో సిగ్నేచర్ను అది అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కోసారి ఫామ్ చూపించిన తర్వాత మీకు మళ్ళీ చూస్ పర్ఫార్మెన్స్ అంటే మీరు మన తెలంగాణ కాబట్టి వరంగల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. వరంగల్ ఉన్నది, మన వరంగల్లో క్లిక్ చేసుకుంటే అక్కడ పోస్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏ ఊళ్ళు ఉన్నాయి, పక్కన ఒకటి మన వరంగల్ అట్లా అవపడుతుంది కదా. సో అక్కడ చూస్ అంటే ఫస్ట్ వన్ చేసుకోవాలి. అట్లా నెంబర్ వైజ్ పెట్టుకోండి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. ఒకవేళ ఇది SC/ST వాళ్ళకి. సో ఎవరైతే మన OBC అంటే రెడ్డిస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కన్ఫామ్ ఫీజు కట్టాలి. ఫీజు వచ్చేసి రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ వస్తే పేటిఎం అడుగుతుంది, పేటిఎం తీసేయండి. 100 రూపీస్ ఈచ్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్లై అయితే తొందరగా చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 5 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ప్లీజ్ అర్థం చేసుకొని అన్ని అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.